అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం ఎంఓఎం అంటే ఏంటి, అసలు ఈ ఎంఓఎం అనేది అంటే లైక్ దీంట్లో మనం ఏ డీటెయిల్స్ని మనం మెన్షన్ చేయాలి అనే దాని గురించి మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఎంఓఎం అంటే ఏంటంటే ఇది ఒక ఫార్మల్ డాక్యుమెంట్ అన్నమాట. ఏదైనా ఒక మీటింగ్ అనేది జరిగినప్పుడు ఈ ఎంఓఎం అనేది ప్రిపేర్ చేయమని చెప్తారు. దిస్ ఇస్ ద వన్ టైప్ ఆఫ్ ఫార్మల్ డాక్యుమెంట్ రికార్డింగ్ ఆఫ్ ది కీ పాయింట్స్. అంటే మనం మేజర్గా ఏ టాపిక్స్ని మనం మీటింగ్లో మనం డిస్కస్ చేసుకున్నామో దాన్ని ఒక క్లియర్ వేలో మనం ఒక పర్టికులర్ ఫార్మేట్ వేలో మనం ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేయడాన్నే మనం ఈ ఎంఓఎం అని పిలుస్తాం. అంతేగాని ఎంఓఎం అంటే మినిట్స్ ఆఫ్ ది మీటింగ్ అంటే లైక్ ఎన్ని మినిట్స్ జరిగిందని కాదు, మనం దేని మీద డిస్కస్ చేసాము అనేదే మెయిన్ థింగ్. అంటే ఒక మీటింగ్ ఒక 30 minutes జరిగింది అని అంటే ఎంఓఎం ఏంటి అని అంటే లైక్ 30 minutes ఈజ్ మినిట్స్ ఆఫ్ మీటింగ్ అని చెప్తే మరి బాగోదు కదా. సో అందుకని ఈ మినిట్స్ ఆఫ్ మీటింగ్లో మనం ఏమేమి మెన్షన్ చేస్తామనంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ డేట్న జరిగింది, ఏ టైంన ఈ మీటింగ్ జరిగింది, అండ్ అదేవిధంగా దేని మీద మేజర్గా మీరు డిస్కస్ చేశారు, ఏ పర్టికులర్ టాపిక్ మీద డిస్కషన్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంకా కరెక్ట్గా చెప్పుకోవాలి అంటే, సో ద మీటింగ్ ఈజ్ ఆన్ ఇష్యూ, ఒక పర్టికులర్ టెక్నికల్ ఇష్యూ ఉంది, ఆ టెక్నికల్ ఇష్యూ యొక్క అప్డేట్ గురించి మనం మీటింగ్ అనేది కండక్ట్ చేసాం. సో ఇప్పుడు ఆ మీటింగ్కి ఎవరెవరైతే రిక్వైర్డ్ పార్టిసిపెంట్స్ ఉంటారో, అంటే ఏ మెంబర్స్ ఆ మీటింగ్లో జాయిన్ అవ్వాలి, ఇలాంటి డీటెయిల్స్ అనేవి మొత్తం మెన్షన్ చేస్తాం కదా. సో ఎంతమంది జాయిన్ అయ్యారు, ఎంతమంది ఆప్షన్స్ అయ్యారు, అండ్ అదేవిధంగా ఈ మీటింగ్ ఏ టైంలో జరిగింది, ఏ లొకేషన్లో జరిగింది. అంటే కొన్ని మీటింగ్స్ అనేవి త్రూ వర్చువల్గా జరుగుతాయి, కొన్ని మీటింగ్స్ అనేవి డైరెక్ట్గా జరుగుతాయి. కాబట్టి సో లొకేషన్ అండ్ టైం ఆల్సో ఇంపార్టెంట్. ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది, అండ్ అదేవిధంగా ఎంతమంది పార్టిసిపేట్ చేశారు, అండ్ అబౌట్ ఏ టాపిక్ మీద డిస్కషన్ చేశారు. ఇప్పుడు మనం చెప్పుకున్న ఎగ్జాంపుల్ ఏంటి, ఒక టైప్ ఆఫ్ టెక్నికల్ ఇష్యూ. సో ఆ టెక్నికల్ ఇష్యూ మీద ఈ మీటింగ్ అనేది జరిగింది కాబట్టి ఆ టాపిక్ అనేది మెన్షన్ చేయాలి. అండ్ అదేవిధంగా దానికి రిలేటెడ్ టాపిక్ అంటే ఆ టెక్నికల్ ఇష్యూ ఏ టైప్ ఆఫ్ వేలో ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది, మన ప్రొడక్షన్కి ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది అనే దాన్ని కూడా మనం ఈ ఎంఓఎంలో మనం మెన్షన్ చేయాలి. అండ్ దాని రిలేటెడ్ మనం ఎవరికైనా ఎస్కలేట్ చేసామా, అంటే ఒక టికెట్ అనేది రైజ్ చేసామా లేదా. ఇప్పుడు ఇన్ ప్రొడక్షన్లో మనకి ఏదన్నా ఒక ఎర్రర్ అనేది వచ్చింది అని అంటే వీ విల్ రైజ్ ద కేస్ ఆర్ టికెట్ అనేది మనం రైజ్ చేస్తాం, అంటే ఎస్కలేట్ చేస్తాం. సో ఇప్పుడు మనకి ఇష్యూ వచ్చినప్పుడు దాని గురించి మనం డిస్కస్ చేస్తున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని మనం ఎస్కలేట్ చేసామా లేదా అనేది ఫస్ట్ పాయింట్. ఎస్కలేట్ చేస్తే వాట్ వాజ్ ద టికెట్ నెంబర్ ఆర్ కేస్ ఐడి ఏంటి అనేది ఫస్ట్ గ్యాదర్ చేయాలి. ఆ తర్వాత దీని అంటే ఏ స్టేజ్లో ఉంది. సో ఇప్పుడు మనం ఎస్కలేట్ చేసి ఆర్ టికెట్ ఆర్ కేస్ రైజ్ చేసి అరౌండ్ 3 days అయింది, దాని అప్డేట్ ఏంటి అంటే ఎన్ని డేస్ అయిందో, లైక్ ఇప్పుడు ఇది ఏ స్టేజ్ వరకు ఉంది, అంటే లైక్ ఇనీషియల్గా ఒక పర్టికులర్ పర్సన్ అనేది ఈ కేస్కి అసైన్ అయ్యారా లేదా. ఇనీషియల్గా మనం ఏదైనా ఒక కేస్ రైజ్ చేసినప్పుడు దాన్ని రిజాల్వ్ చేయడం కోసం ఒక పర్టికులర్ టీమ్మేట్కి అసైన్ చేస్తారు, ఆ సపోర్టింగ్ టీమ్ అనేది, రైట్. సో ఇప్పుడు ఆ పర్సన్ అసైన్ అయ్యారా లేదా, ఇప్పుడు ఏ స్టేజ్లో ఉంది, ఎన్ని డేస్లో క్లియర్ అవుతుంది, ఇలాంటి ఒక డీటెయిల్స్ని ఫార్మేట్ వేలో రికార్డ్ చేయడాన్నే మనం ఎంఓఎం అని పిలుస్తాం, మినిట్స్ ఆఫ్ మీటింగ్. అంటే ఒక ఫార్మల్ డాక్యుమెంట్ అనమాట. ఏమి డిస్కస్ చేసాం, దాని అప్డేట్ ఏంటి, ఎన్ని డేస్లో అది రిజాల్వ్ అవుతుంది, దాని ఇంపాక్ట్ ఏంటి అనే డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఒక ఫార్మల్ వేలో రికార్డ్ చేయడాన్నే, అంటే ఫార్మల్ వేలో మనం ఒక డీటెయిల్స్ ప్రిపేర్ చేయడాన్నే ఎంఓఎం అని పిలుస్తాం, అంతేగాని ఎన్ని మినిట్స్ జరిగింది అని కాదనమాట. సో ఐ హోప్ ఎంఓఎం అంటే మీకు ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇన్ఫర్మేటివ్ వీడియోస్ షేర్ చేయడంలో తప్పు లేదు కదా. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్.